వెల్కమ్ టు ఐఏసీ. గుడ్ ఈవినింగ్ ఆల్. ఈ వీడియోలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూస్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వన్ చూద్దాం. ఫస్ట్ వన్ ఇక్కడ ఏ రోజుని అంతర్జాతీయ మహిళలు మరియు బాలికల సైన్స్ దినోత్సవంగా ప్రకటించారని చెప్పేసి అడుగుతున్నారు. విచ్ డే ఈజ్ కన్సిడర్ యాజ్ అ ఇంటర్నేషనల్ డే ఫర్ విమెన్ అండ్ గర్ల్స్ ఇన్ సైన్స్గా అడుగుతున్నారు. మనకి విమెన్ గర్ల్స్కి సంబంధించి 3 ఇంపార్టెంట్ డేస్ని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఒకటి వచ్చేటప్పటికి నేషనల్ గర్ల్ చైల్డ్ డే అంటాం. నేషనల్ గర్ల్ చైల్డ్ డే, జాతీయ బాలికల దినోత్సవం. ఇది వచ్చేటప్పటికి మనకి జాన్ 24న రికగ్నైజ్ చేయబడింది. జాన్ 23 ఏమో పరాక్రమ దివాస్, జాన్ 24 ఏమో నేషనల్ కోస్ట్గా ఏదైతే నేషనల్ గర్ల్ చైల్డ్ అంటున్నామో జాతీయ బాలికల దినోత్సవం జాన్ 24న రికగ్నైజ్ చేయబడింది. సెకండ్ది ఇంటర్నేషనల్ డే ఆఫ్ విమెన్ అండ్ గర్ల్స్ ఇన్ సైన్స్, అది వచ్చేటప్పటికి ఫెబ్ 11న రికగ్నైజ్ చేయబడింది. ఆప్షన్ సి అనేది ఇక్కడ కరెక్ట్ అవుతుంది. ఇంకొకటి ఇంటర్నేషనల్ డే ఫర్ విమెన్స్, సో అది వచ్చేటప్పటికి మార్చ్ 8న రికగ్నైజ్ చేయబడింది. మార్చ్ 8 ఏమో ఇంటర్నేషనల్ డే ఫర్ విమెన్, అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఫెబ్ 11 వచ్చేటప్పటికి అంతర్జాతీయ మహిళలు మరియు బాలికల సైన్స్ దినోత్సవంగా చెప్పొచ్చు. నేషనల్ గర్ల్ చైల్డ్ డే వచ్చేటప్పటికి జాన్ 24గా రికగ్నైజ్ చేయబడింది. యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ 2015లో దీన్ని డిక్లేర్ చేయడం జరిగింది. సో గర్ల్స్కి విమెన్స్కి సైన్స్కి సంబంధించి ప్రత్యేకంగా ఒక అంతర్జాతీయ దినోత్సవాన్ని తీసుకురావాలి అని చెప్పేసి ఈ డేని యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ 2015లో తీర్మానించింది. ప్రస్తుతం యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ ఏవైతే ఉందో దానికి ప్రెసిడెంట్గా మనకి అబ్దుల్ షహీద్ అనే పర్సన్ ఉన్నారు. అలాగే వీళ్ళ కోసం ప్రపంచంలో పాటుపడే ఒక సంస్థగా యుఎన్ విమెన్ అనే దాన్ని చెప్పొచ్చు. యునైటెడ్ నేషన్ విమెన్ కానీ యునెసెఫ్ కానీ ఈ రెండింటి యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది న్యూయార్క్ కేంద్రంగానే ఉంది. అలాగే ప్రస్తుతం యునైటెడ్ నేషన్ విమెన్కి ప్రెసిడెంట్గా సీమా సామి బాహోస్ అనే పర్సన్ ఉన్నారు. సీమా సామి బాహోస్ ఈజ్ అ ప్రెజెంట్ ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ నేషన్ విమెన్ కింద చెప్పొచ్చు. సో ఇవి మీరు ఓవరాల్గా గుర్తుపెట్టుకోవాల్సినవి ఇక్కడ. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్, భారతదేశంలో మొదటి బుల్లెట్ రైల్ స్టేషన్ ఏ నగరంలో నిర్మించబడుతుంది? సో ఇండియాస్ ఫస్ట్ బుల్లెట్ ట్రైన్ స్టేషన్ ఈజ్ కన్స్ట్రక్టెడ్ ఇన్ విచ్ సిటీ ఆఫ్ ద కంట్రీ? సూరత్, ముంబై, పూణే అండ్ యాజ్ వెల్ యాజ్ అహ్మదాబాద్ ఉన్నాయి. సో ఆన్సర్ వచ్చేటప్పటికి సూరత్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ వన్. సో మనకి ముంబై టు అహ్మదాబాద్ మధ్యలో ఫస్ట్ బుల్లెట్ ట్రైన్ అనేది స్టార్ట్ అవుతుంది ఇండియాలో జపాన్ యొక్క సహకారంతో. ఆ ప్రాజెక్ట్లో భాగంగానే సూరత్లో ఫస్ట్ బుల్లెట్ ట్రైన్ స్టేషన్ని ప్రారంభిస్తున్నారు. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ వన్. రైల్వే మినిస్టర్గా ప్రస్తుతం మనకి అశ్విని వైష్ణవ్ ఉన్నారు. అండ్ జపాన్ సహకారంతో భారతదేశంలో 2021లో గత 12 నెలల్లో చాలా ప్రాజెక్ట్స్ మనం స్టార్ట్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్కి గుజరాత్లో కైజన్ యూనివర్సిటీ అనే దాన్ని జపాన్ సహకారంతోనే స్టార్ట్ చేసాం. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఢిల్లీ మెట్రో ఏదైతే ఉందో ఢిల్లీ మెట్రోకి జపాన్ ఇంజనీర్ సివిల్ సొసైటీ అనేది మనకి బెస్ట్ అవార్డ్ని ఇవ్వడం జరిగింది ఢిల్లీ మెట్రోకి. అలాగే ఉత్తరప్రదేశ్లోని వారణాసి రుద్రాక్షి సెంటర్ని కూడా జపాన్ యొక్క సహకారంతోనే మనం స్టార్ట్ చేసాం. సో ఇట్లా కైజన్ యూనివర్సిటీ, జెన్రాక్ గార్డెన్, రుద్రాక్ష సెంటర్, ఢిల్లీ మెట్రో ప్రతి దాంట్లో కూడా జపాన్ అనేది డైరెక్ట్లీ లేదా ఇండైరెక్ట్లీ ఇన్వాల్వ్ అయ్యిందని చెప్పొచ్చు. అలాంటి జపాన్ యొక్క సహకారంతో భారతదేశంలో మొట్టమొదటి బుల్లెట్ ట్రైన్ అనేది అహ్మదాబాద్ అండ్ ముంబై మధ్యలో ప్రారంభించబోతున్నారు. దానికి సంబంధించి ఫస్ట్ స్టేషన్ బుల్లెట్ ట్రైన్ స్టేషన్ అనేది సూరత్లో మనకి డిక్లేర్ చేయడం జరిగింది. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు పెట్టుబడుల కోసం స్వచ్ఛంద నిలుపుదల మార్గం కోసం ఆర్బీఐ ద్వారా సవరించబడిన పెట్టుబడి పరిమితి ఎంత? సో ఇటీవల మనకి ఏదైతే విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ఉన్నారో సో వాళ్ళు ఇండియాలో ఇన్వెస్ట్ చేయడం కోసం వాళ్ళ యొక్క లిమిట్ని ఆర్బీఐ ఇటీవల మనకి చేంజ్ చేయడం జరిగింది. అది ఎంత అని చెప్పేసి అడుగుతున్నారు. 2,50,000 crores, 2,50,000 కోట్లుగా ఇటీవల ఆర్బీఐ చేంజ్ చేసింది. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ వన్ చూద్దాం. అండ్ టామ్ ట్రాఫిక్ ఇండెక్స్ ర్యాంకింగ్ 2021 ప్రకారం ఏ భారతీయ నగరం దేశంలోనే అత్యంత రద్దీగా ఉండే నగరంగా ప్రకటించబడింది? సో అకార్డింగ్ టు ద టామ్ ర్యాంకింగ్ ఇండెక్స్, ట్రాఫిక్ ర్యాంకింగ్ ఇండెక్స్ 2021 భారతదేశంలో అత్యంత రద్దీ అయిన నగరంగా ఏది మనకి డిక్లేర్ చేయబడింది? బెంగళూరా, చెన్నయ్య, న్యూఢిల్లీనా, ముంబై అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఇండియా పరంగా చూసుకుంటే మనకి అది ముంబై ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ వన్. సో మనకి టామ్ ట్రాఫిక్ ర్యాంకింగ్ ఇండెక్స్ 2021 అనేది ఓవరాల్గా 404 సిటీస్ని కన్సిడర్ చేశారు. 404 సిటీస్ని కన్సిడర్ చేసి ఆ 404 సిటీస్ని 58 కంట్రీస్ నుంచి తీసుకొని ఆ డేటా ప్రకారం ర్యాంకింగ్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ట్రాఫికింగ్ ఈ రద్దీకి సంబంధించి అతి ఎక్కువ ట్రాఫిక్ రద్దీగా ఉన్న కంట్రీ కింద ఉన్న సిటీ కింద మనకి ఇస్తాన్బుల్, టర్కీకి సంబంధించిన ఇస్తాన్బుల్ టాప్ 1లో నిలిచింది. రష్యాకి సంబంధించిన మాస్కో టాప్ 2లో నిలవడం జరిగింది. ఇక టాప్ థర్డ్ వచ్చేటప్పటికి మనకి ఉక్రెయిన్కి సంబంధించిన క్యాపిటల్ కివ్ ఏదైతే
ఏదైతే ఉందో సో అది టాప్ 3లో రావడం జరిగింది. టాప్ 10లో ఇండియాకి సంబంధించి 2 సిటీస్ ఉన్నాయి, ఒకటి ముంబై, ఇంకొకటి బెంగళూరు. ముంబై 5th ర్యాంక్లో ఉంది, బెంగళూరు వచ్చేటప్పటికి 10th ర్యాంక్లో ఉంది. అలాగే నెక్స్ట్ పూణే, ఢిల్లీ ఈ రెండు కూడా 11th ర్యాంక్ని ఈక్వల్గా షేర్ చేసుకోవడం జరిగింది. ఇది టామ్ ట్రాఫిక్ ర్యాంకింగ్ ఇండెక్స్ 2021కి సంబంధించిన కరెంట్ అఫైర్. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్, అటల్ బిహారీ వాజ్పేయి పుస్తక రచయిత ఎవరు? సో ఇటీవల అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క బయోగ్రఫీని రిలీజ్ చేశారు. ఆయన యొక్క బయోగ్రఫీని అటల్ బిహారీ వాజ్పేయి పేరుతో రచించి రిలీజ్ చేసిన పర్సన్ ఎవరు? కరణ్ థాపర్ అండ్ నెక్స్ట్ స్వాతి చతుర్వేది, నెక్స్ట్ రాజ్దీప్ సర్దేశాయ్ అండ్ సాగరికా ఘోష్. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, సాగరికా ఘోష్. సాగరికా ఘోష్ జర్నలిస్ట్ అండ్ ఆథర్ కూడా. గతంలో ఇండియాస్ మోస్ట్ పవర్ఫుల్ ప్రైమ్ మినిస్టర్ అనే బుక్ని రాశారు. ఇప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి గారికి సంబంధించి ఈయన టైంలో మనకి 3 స్టేట్స్ ఏర్పడ్డాయి. ఉత్తరప్రదేశ్ నుంచి ఉత్తరాంచల్ విడిపోయి ఉత్తరాఖండ్గా ఏర్పడింది, బీహార్ నుంచి జార్ఖండ్, మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్గఢ్. వీటితో పాటుగా మనకి 2వ న్యూక్లియర్ సక్సెస్ఫుల్ టెస్ట్ ఆపరేషన్ అణుశక్తి కావచ్చు, అలాగే నెక్స్ట్ జై జవాన్ జై విజ్ఞాన్, జై కిసాన్ జై విజ్ఞాన్ అనే నినాదం కావచ్చు, నెక్స్ట్ వాఘా బోర్డర్కి సంబంధించి కావచ్చు, కార్గిల్ యుద్ధానికి సంబంధించి కావచ్చు, ఇలా వీటితో కూడిన ఇన్ఫర్మేషన్తో మనకి సాగరికా ఘోష్ గారు ఈ బుక్ని రాయడం జరిగింది. సో 2018లో వాజ్పేయి గారు మరణించారు. 2015లో ఆయనకి హైయెస్ట్ సివిలియన్ అవార్డు అయిన భారత రత్న, ఇండియా యొక్క హైయెస్ట్ సివిలియన్ అవార్డు అయిన భారత రత్న కూడా లభించింది 2015లో. సో ఇది అటల్ బిహారీ వాజ్పేయి గారికి సంబంధించి, అలాగే ఆయనకి సంబంధించిన బయోగ్రఫీని సాగరికా ఘోష్ గారు రచించారు. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. ప్రపంచ ఉనానీ దినోత్సవాన్ని ప్రతి ఏటా ఏ రోజున జరుపుకుంటారు? ద వరల్డ్ ఉనానీ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్. డేస్ ఇచ్చారు ఇక్కడ. సో డైరెక్ట్గా ఆన్సర్ చూద్దాం. Feb 11th ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. Feb 11th అనేది అంతర్జాతీయ మహిళలు మరియు బాలికల యొక్క సైన్స్కి సంబంధించిన దినోత్సవం. ఇంటర్నేషనల్ విమెన్ అండ్ గర్ల్స్ ఇన్ సైన్స్ డే కింద దాన్ని రికగ్నైజ్ చేశారు. దాంతోపాటు ఉనానీ డే అనే దాన్ని కూడా రికగ్నైజ్ చేయడం జరిగింది. హజీమ్ అజ్మల్ ఖాన్. సో ఈయన భారతదేశంలో ఉనానీ అనేది వ్యాప్తి చెందడానికి కృషి చేసిన పర్సన్. సో ఢిల్లీలో ఉన్న జమీలా ఏదైతే ఉందో మనకి జమీలా మిలియా యూనివర్సిటీకి సంబంధించి, సో దానికి సంబంధించి వన్ ఆఫ్ ద ఫౌండర్గా కూడా ఈయనని చెప్పొచ్చు. సో అలాంటి మనకి అజ్మల్ ఖాన్ గారి యొక్క జ్ఞాపకార్థంగా ఉనానీ డే అనే దాన్ని మనకి Feb 11th రికగ్నైజ్ చేశారు. నేషనల్ లేదా సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఉనానీ మెడిసిన్, CRUM అని చెప్పేసి పిలుస్తారు. సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఉనానీ మెడిసిన్. సో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది మనకి హైదరాబాద్ కేంద్రంగా ఉంది. ఇది అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ ఏటా మనకి ప్రపంచ ఉనానీ దినోత్సవాన్ని Feb 11th నిర్వహించుకుంటూ వస్తుంది. సో జనరల్గా మనకి మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ అంటాం. ఆయుష్లో మనకి AYUSH అని రాస్తాం కదా. సో ఈ ఆయుష్లో ఏ అంటే అర్థం ఆయుర్వేద. సో జనరల్గా ఫాదర్ ఆఫ్ ఇండియా ఆయుర్వేద అని చెప్పేసి చరకాని, ఫాదర్ ఆఫ్ ఇండియన్ సర్జరీ అనే సంహితాన్ని ఎలా పిలుస్తామో, ఉనానీకి హజీమ్ అజ్మల్ ఖాన్ అనే పర్సన్ అంత ఫేమస్గా చెప్పొచ్చు. అలాగే ఏ అంటే ఆయుర్వేద, వై అంటే యోగా అండ్ న్యాచురోపతిని వై కింద అక్కడ డిక్లేర్ చేశారు. సో యోగా డే, అంతర్జాతీయ యోగా దినోత్సవం అనేది మీకు ఆల్రెడీ తెలుసు, June 21st. సో నెక్స్ట్ AY తర్వాత నెక్స్ట్ వచ్చేది యు అంటే ఇక్కడ మనకి ఉనానీ అని అర్థం, S అంటే సిద్ధ, H అంటే హోమియోపతి. సో మనకి హోమియోపతి, సిద్ధ, ఉనానీ అండ్ యోగా అండ్ యాజ్ వెల్ యాజ్ ఆయుర్వేద ఇలాంటి న్యాచురల్ రెమెడీస్తో హ్యూమన్స్కి సంబంధించిన పార్ట్స్లో, ఆర్గాన్స్లో కనుక ఏదైనా మనకి డిసీజెస్ అనేవి వస్తే దాన్ని క్యూర్ చేయడమే మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ యొక్క ముఖ్యమైన ఉద్దేశంగా చెప్పొచ్చు. మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ దీని యొక్క మంత్రిగా ప్రస్తుతం సర్బానంద్ సోనోవాలా ఉన్నారు. సో అది కూడా మీరు ఇక్కడ రివైజ్ చేయొచ్చు. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి 2021-22కి సంబంధించి 6వ మరియు చివరి ద్రవ్య విధాన కమిటీ సమావేశం ప్రకారం ఈ క్రింది వాటిలో ఏది తప్పుగా ఉంది అని చెప్పేసి అడుగుతున్నారు. సో రీసెంట్గా ఏదైతే మనకి మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ జరిగిందో లాస్ట్ 2021-22కి సంబంధించి, అండ్ దాంట్లో మనకి రెపో రేట్, రివర్స్ రెపో రేట్, క్యాష్ రిజర్వ్ రేషియో అండ్ బ్యాంక్ రేట్ వీటి గురించి ప్రస్తావించడం జరిగింది. దాంట్లో ఇక్కడ ఏది తప్పుగా మెన్షన్ చేయబడింది అని అడుగుతున్నారు. రెపో రేట్ మనకి 4%గా చెప్పబడింది, అది కరెక్టే. రివర్స్ రెపో రేట్ 3.35% ఉంది. జనరల్గా కమర్షియల్ బ్యాంక్స్ ఉంటాయి కదా, ఈ కమర్షియల్ బ్యాంక్స్ ఏదైనా ఒక కంట్రీ యొక్క సెంట్రల్ బ్యాంక్ దగ్గర నుంచి, లేదా మనకి తీసుకోండి ఇండియాలో మన కమర్షియల్ బ్యాంక్స్ RBI దగ్గర నుంచి మనీని ఏదైతే మనకి బారో చేస్తాయో, మనీని తీసుకుంటాయో, సో ఆ మనీని తీసుకున్నప్పుడు RBI చార్జ్ చేసే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని మనకి రెపో రేట్ అంటాం. దానికి రివర్స్లో ఉన్నదాన్ని రివర్స్ రెపో రేట్గా చెప్పొచ్చు. అంటే RBI కమర్షియల్ బ్యాంక్స్ దగ్గర నుంచి మనీని మనకి తీసుకున్నప్పుడు, సో కమర్షియల్ బ్యాంక్స్కి పే చేసే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని రివర్స్ రెపో రేట్గా చెప్పొచ్చు. సో సేమ్ రెపో రేట్ లాంటిదే బ్యాంక్ రేట్ కూడా.
సో నెక్స్ట్ క్యాష్ రిజర్వ్ రేషియో అనేది 4% అని చెప్తున్నారు. క్యాష్ రిజర్వ్ రేషియో 4% ఉంది, అండ్ రివర్స్ రెపో 3.35 ఉంది, అండ్ రెపో రేట్ 4% ఉంది, అండ్ బ్యాంక్ రేట్ ఏదైతే ఉందో అది 4.35% లేదు, 4.25% ఉంది. రైట్ నౌ ద బ్యాంక్ రేట్ ఈజ్ 4.25%. ఇది తప్పుగా ఇక్కడ ఇవ్వబడింది, కాబట్టి ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ తప్పుగా ఏది ఇవ్వబడిందంటే. నెక్స్ట్ వన్, భారతదేశంలో ప్రతి సంవత్సరం జాతీయ ఉత్పాదకత దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? నేషనల్ ప్రొడక్టివ్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఇన్ ఇండియా ఆన్ అని చెప్పేసి అడుగుతున్నారు. ఆప్షన్స్లో February 12th, February 9th, February 10th, February 11th. February 11th గురించి మనం డిస్కస్ చేసుకున్నాం, ఉనాని దినోత్సవాన్ని. అలాగే నెక్స్ట్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ ఇన్ సైన్స్ అనే దాన్ని Feb 11th రికగ్నైజ్ చేశారని. ఇకపోతే ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్, Feb 12th. సో మనకి Feb 12th అనే దాన్ని ఏమని రికగ్నైజ్ చేశారంటే భారతదేశంలో మనకి జాతీయ ఉత్పాదక దినోత్సవం నేషనల్ ప్రొడక్టివ్ డే కింద Feb 12th రికగ్నైజ్ చేయడం జరిగింది. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి 4వ అంతర్జాతీయ కోల్కతా పుస్తక ప్రదర్శనకి ఫోకల్ థీమ్ ఏది అని అడుగుతున్నారు. సో మనకి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ థీమ్ ఆఫ్ అ కంట్రీ ఫర్ 45th నేషనల్ కోల్కతా బుక్ ఫెయిర్ అని చెప్పేసి అడుగుతున్నారు. ఇటీవల వెస్ట్ బెంగాల్లోని మనకి సాల్ట్ లేక్ దగ్గరలో ఈ 45వ కోల్కతా ఫెయిర్ బుక్ ఫెస్టివల్ని నిర్వహించనున్నారు. సో దీన్ని చీఫ్ మినిస్టర్ మమతా బెనర్జీ చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. అయితే ఈ సంవత్సరం యొక్క థీమ్ ఆఫ్ కంట్రీ ఏది అంటే మనకి ఇక్కడ శ్రీలంక, USA, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ ఇచ్చారు. సో ఆన్సర్ వచ్చేటప్పటికి బంగ్లాదేశ్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ వన్. సో మనకి బంగ్లాదేశ్కి 1971లో వార్ ఆఫ్ లిబరేషన్ అనేది జరిగింది. సో అది జరిగి 2021కి 50 సంవత్సరాలు అవుతున్న ఉద్దేశంతో బంగ్లాదేశ్ని ఇక్కడ మనకి థీమ్గా తీసుకోవడం జరిగింది, ఫోకల్ థీమ్గా ఈ 45వ అంతర్జాతీయ కోల్కతా బుక్ ఫెయిర్ ఫెస్టివల్కి. అసలు ప్రపంచంలోనే లార్జెస్ట్ ఫ్రీ లిటరేచర్ ఫెస్టివల్ అండ్ వరల్డ్స్ లార్జెస్ట్ ఫ్రీ లిటరేచర్ ఫెస్టివల్గా జైపూర్ ఫెస్టివల్ని చెప్తారు. అది 2006 నుంచి ప్రారంభమైంది. దాన్ని రాజస్థాన్లో ప్రతి ఏటా నిర్వహిస్తారు. లార్జెస్ట్ లిటరేచర్ ఫెస్టివల్ ఏమో జైపూర్, రాజస్థాన్. 45th మనకి కోల్కతా పుస్తక ప్రదర్శన అనేది ఎవరి యొక్క ఫోకల్ థీమ్తో జరిగింది అంటే బంగ్లాదేశ్. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ ద్వారా ఇటీవల డెలివరీ చేయబడిన 5వ కోస్ట్ గార్డ్ ఆఫ్షోర్ పెట్రోల్ వెహికల్ యొక్క 5వ మరియు చివరి నౌక పేరు ఏంటి అని చెప్పేసి అడుగుతున్నారు. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా CGOPV అని చెప్పేసి, కోస్ట్ గార్డ్ పెట్రోల్ వెహికల్కి సంబంధించిన ప్రాజెక్ట్. 2016లో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఒక ప్రాజెక్ట్ని ప్రారంభించారు, అదే CGOPV. ఈ ప్రాజెక్ట్ ఏంటి అంటే మనకి సముద్ర తీర వెంబడి, భారతదేశం యొక్క సముద్ర తీరం వెంబడి గస్తీ కాయడానికి, ఆపరేషన్స్కి, రెస్క్యూ ఆపరేషన్స్కి, నార్మల్ వాటికి యూజ్ అయ్యేలాగా 5 వెజల్స్ని, ఇండియాలోని 5 షిప్స్ని మ్యానుఫ్యాక్చర్ చేసి సో అక్కడ మనకి ఇవ్వడం అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. గతంలో ఆల్రెడీ మనకి సాచేత్ కానీ, సామ్రాట్ కానీ, సమద్ కానీ ఇవన్నీ ఇవ్వడం జరిగింది. సాచేత్, సామ్రాట్ అండ్ యాజ్ వెల్ యాజ్ సమద్ అండ్ సుజిత్ ఈ 4టిని ఇచ్చేశారు. టోటల్గా 5 అనుకున్నారు, 5 వెజల్స్ అనుకున్నారు, 4 వెజల్స్ని ఇచ్చారు. రీసెంట్గా గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ ICGS సాక్ష్యం అనే దాన్ని మనకి లాంచ్ చేయడం జరిగింది. 30 mm గన్స్ని కూడా దీంట్లో ఇవ్వడం జరిగింది. సో దీనిని ఇటీవల గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ కోస్ట్ గార్డ్కి అందించడం జరిగింది. అలాగే ఇండియన్ కోస్ట్ గార్డ్ డే అనేది Feb 1st మనకి రికగ్నైజ్ చేయబడింది అని చెప్పేసి కూడా డిస్కస్ చేసుకున్నాం. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, ICGCS సాక్ష్యం. మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నూతనంగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? ద న్యూ చీఫ్ జస్టిస్ ఆఫ్ మద్రాస్ హైకోర్ట్ అని చెప్పేసి అడుగుతున్నారు. ఆప్షన్స్లో సంజీవ్ బెనర్జీ అండ్ నెక్స్ట్ ప్రవీణ్ అండ్ నెక్స్ట్ రమేష్ నిమ్మగడ్డ అండ్ మునీశ్వర్ నాథ్ అండ్ బాండారి. సో మనకి మునీశ్వర్ నాథ్ బాండారి, ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో మనకి అక్కడ కనిపిస్తున్న సంజీవ్ బెనర్జీ ఉన్నారు చూసారా, ఇది వరకు మద్రాస్ హైకోర్టుకి ఆయనే ప్రధాన న్యాయమూర్తిగా వర్క్ చేశారు. లాస్ట్ ఇయర్ మనకి డిసెంబర్ మంత్లో ఆయన మేఘాలయ హైకోర్టుకి చీఫ్ జస్టిస్గా మారడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం మేఘాలయ యొక్క హైకోర్టు చీఫ్ జస్టిస్గా సంజీవ్ బెనర్జీ ఉన్నారు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత మద్రాస్ హైకోర్టుకి యాక్టింగ్ చీఫ్ జస్టిస్గా ఉన్నది మనకి మునీశ్వర్ నాథ్ బాండారి గారే. సో ఆయనని ఇటీవల చీఫ్ జస్టిస్ ఆఫ్ మద్రాస్గా ప్రకటించడం జరిగింది. ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆర్టికల్ 217 అనేది ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మనకి ఏదైతే హైకోర్ట్స్లో జడ్జెస్ పదవులు వెకేట్ అవుతాయో సో ఆ వెకేట్ అయిన వాటిలో కొత్త వాళ్ళని నియమించవచ్చు అండ్ ద న్యూ అపాయింట్మెంట్స్ ఇన్ ద వేకెన్సీ ఆఫ్ జడ్జెస్ ఆఫ్ హైకోర్ట్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి కూడా మనకి ఆర్టికల్ 217లో మెన్షన్ చేయబడింది. నెక్స్ట్ వన్, ఇటీవల వార్తల్లో నిలిచిన 1 సమిట్కు ఆతిథ్యం ఇచ్చిన దేశం ఏది? ఇటీవల వార్తల్లో 1 సమిట్ అనేది మనకి నిలవడం జరిగింది. సో వాటికి హోస్ట్ చేసిన కంట్రీ ఏది? ఫ్రాన్స్, చైనా, USA, రష్యా. సో ఆన్సర్ వచ్చేటప్పటికి ఫ్రాన్స్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ వన్. 1 సమిట్ అనేది వర్చువల్గా నిర్వహించారు కానీ హోస్ట్ చేసింది ఫ్రాన్సే. సో దీంట్లో ఏంటంటే సముద్ర మార్గాల
వెంబడి సముద్ర రీసోర్సెస్, ఓషన్ రీసోర్సెస్, ఓషన్ వేస్ట్కి సంబంధించిన వాటిని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, వాటిని ఎలా కాపాడాలనే ఉద్దేశంతో ఫ్రాన్స్ వర్చువల్గా ఈ మీటింగ్ని కండక్ట్ చేసింది. దీంట్లో ఇండియాస్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ కూడా మనకి పాల్గొనడం జరిగింది. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, దట్ ఈస్ ఫ్రాన్స్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ 2022-23కి అధికార స్థూల దేశీయోత్పత్తి డిఫ్లేటర్ ప్రొజెక్షన్ ఎంత? వాట్ ఈస్ ద అఫీషియల్ గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్షన్ డిఫ్లేటర్ ప్రొజెక్షన్ ఫర్ 2022-23 అని చెప్పేసి అడుగుతున్నారు. 1.5 to 2%, 4.5 to 5%, 10%, 3 to 3.5%. సో ఆన్సర్ ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 3 to 3.5% అనేది ఇక్కడ కరెక్ట్ అవుతుంది. ఆప్షన్ బి అనేది మనకి ఇక్కడ కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి ఇటీవల వార్తల్లో నిలిచిన మ్యూజ్ మరియు హెలియోస్ 1 ఏ స్పేస్ ఏజెన్సీకి సంబంధించింది? మ్యూజ్ అండ్ హెలియోస్ 1 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ రీసెంట్లీ ఇన్ న్యూస్ ఆర్ అసోసియేటెడ్ విత్ ద విచ్ స్పేస్ ఏజెన్సీ? ఇస్రో, నాసా, జాక్సా అండ్ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. ఆన్సర్ నాసా. సో నాసా ఇటీవల అర్త్కి అండ్ సూర్యుడికి, సన్కి అర్త్కి మధ్య ఇంటర్లింక్ సిస్టమ్ గురించి కనుగొనడానికి మనకి ఏదైతే మ్యూజ్ అండ్ యాజ్ వెల్ యాజ్ హెలియోస్వామ్ అనే సిస్టమ్స్ని తీసుకురాబోతుంది. ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్, ఆస్ట్రేలియా ఇటీవల ఏ జాతికి అంతరించిపోతున్నది అని చెప్పేసి పేర్కొంది? ఆస్ట్రేలియా హ్యాస్ రీసెంట్లీ డెసిగ్నేటెడ్ విత్ స్పీషియస్ యాజ్ అ ఎండేంజర్డ్. సో ఆన్సర్ వచ్చేటప్పటికి మనకి కోలా ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఇది చూడడానికి కూడా ఆల్మోస్ట్ పాండాలనే కనిపిస్తుంది, ఆల్మోస్ట్ పాండా ఫీచర్స్ ఉన్నట్టుగానే ఈ స్పీషియస్ కూడా కనిపిస్తుంది. సో దీనిని ఆస్ట్రేలియా ప్రభుత్వం ఇటీవల అంతరించిపోతున్న జాతిగా పేర్కొనడం జరిగింది. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ వన్. థ్యాంక్ యూ.